మీ పేరండి? నా పేరు దగ్గుబాటి లక్ష్మీనారాయణ. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల అవుతుంది కదా? నెంబర్ 1గా ఉంది 7 నెలల నుంచి. ఇంకా అయితే పింఛన్ల కొత్త వాళ్ళకి ఇలా కొన్ని పథకాలు ఇవ్వాలి, ఇంకా కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అవి చేయాల పనులు బ్రహ్మాండం చేస్తున్నారు. అంటే ఈయన ఒక అభివృద్ధి మీదే దృష్టి పెడుతున్నాడు. చేస్తారు పథకాలు అవతల పార్టీ ఇచ్చింది, వీళ్ళు పథకాలు పట్టించుకోకపోతే రేపు నీళ్ళు కూడా సంక్రాంతి ఆయన కంటే ఇంకా ఘోరంగా ఓడిపోతారు. అంటే సంక్షేమాన్ని పట్టించుకోవట్లేదు, వీళ్ళు వచ్చిన తర్వాత సంక్షేమాన్ని పక్కకు తోసేశారన్న విధంగా వైఎస్ఆర్సీపీ నేతల మాటల్లో మనం వింటున్నాం కదా. వాస్తవే అది. ఏం చేశారు? ఇప్పుడు అచ్చం అభివృద్ధి చేస్తే పనులు కావు, ప్రజలను కూడా పట్టించుకోవాలా. ఇప్పుడు అభివృద్ధి కోరుకునే సగం మంది వాటిని కోరుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పట్టించుకోవాలా. మరి పట్టించుకుంటారే? ఇప్పటికే నెలైంది, రైతు భరోసాలు ఇంకా మొదలవ్వలేదు, వీటి గురించి ఆలోచన పెరిగిపోయింది రైతులకు బాగా. మరి నష్టాలు వస్తున్నాయి పూర్తిగా. మిరపతోటల బండ్ల, పచ్చిసేల బండ్ల, మరి రైతులను పట్టించుకోవాలా, రైతు భరోసా వేయాలా, కొత్త పింఛన్లు వేయాలా, అన్నీ చేయాలా. మరి రైతు భరోసాల సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన 13,500 కాడికే రైతు భరోసా వేశాడు. 7,500 ఇచ్చింది, 7,500 అతను ఇచ్చింది. మోడీ డబ్బులు ఎవరు? ఈ డమ్మ మోడు సొమ్మ దెంగ కోట్లు దాచిపెట్టుకోండు. వాడు డబ్బులు ఇచ్చింది, రాష్ట్ర గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది 7,500. మోడీ డబ్బులు వాడు చెప్పుకుంటా. మరి ఈయనంతే 20,000 వేస్తానన్నాడు. ఆ 20,000 పరిస్థితి ఏమైనా ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 6,000 8,000 చేశారు వాళ్ళు, మిగతా 12,000 ఇవ్వాలా. ఇవ్వకపోతే వాళ్ళ బట్టిన అదే పట్టింది వాళ్ళకి కూడా. అట్లా కాకుండా తల్లికి వందనం కింద జగన్మోహన్ గారి టైంలోనేమో అమ్మఒడి అనేసి ఒకరికి ఇచ్చారు, ఈయనేమో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తా అన్నాడు. ఇస్తానండు ఆయన 70 మందికి ఇచ్చి 30 మందికి ఎగనెక్కిండు. ఈయన 70 మందికి కూడా ఇంకా ప్రస్తుతానికి ఇవ్వాలి. ఇస్తేనే పుట్టగతుల పార్టీకి. మరి 50 సంవత్సరాల గాడికి ఉన్న బీసీ ప్రతి ఒక్కరికి ఫింక్షన్ అనేసి అన్నారు. ఇవ్వాలి అన్నాడు కాబట్టి ఇవ్వాలా. 4 రోజులు వెనకైనా ముందైనా బీసీలకు ఇవ్వాలా, ఓసీలకు ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలా. అప్పుడే ఆ సంక్షేమం కూడా వస్తేనేగా. మరి అమలు చేసే అవకాశం ఉందంటారా? ఇప్పటికే 7 నెలలు అయితే మనం చూస్తూ వచ్చాం. వాళ్ళు చేసిన అప్పులనే సర్దుకుంటూ వస్తున్నారుగా. చేయాలా, చేస్తారు. చేయకపోతే వాళ్ళ బట్టికి అయితే పట్టిద్ది. ఫ్రీ బస్సు సంగతి ఏంటంటారు? ఫ్రీ బస్సు వల్ల పెద్ద లాభం, నష్ట లాభానికి పెద్ద లెక్కలోది కాదు, కానీ మిగతా పథకాలు చేయాలా. అంటే ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉందనుకుంటున్నారా మీరైతే? అవి ఏం ఉపయోగం? ఆడవాళ్ళు ఇళ్లలో లేకుండా వాళ్ళ మీద తరవడానికే, దానివల్ల ఉపయోగం ఏంటంటే. కాదండి, మీ ఇంట్లో మహిళలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం మనకు డబ్బులు మిగులుతాయి కదా. పోతారు, ఆడపిల్ల కాడికి పోతే నెలకో 2 నెలలకో ఒకసారి పోతారు. అంతలో అవసరం ఏముంది? అవి అవసరంలా. ఈ చదువుకునే పిల్లలకి ఏమైనా జాబులు బాబులు అట్లాంటి చూస్తే అందరూ బతుకుతారు. మిర్చి ఎక్స్పోర్టు మోడీ గారిని అడిగి మిర్చికి ఎక్స్పోర్ట్ తీయాలా. అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.